చేస్తుంటారు బ్రదర్? లెక్చరర్గా చేస్తున్నారు. ఎలా ఉంది అన్న క్యాంటీన్లో భోజనం వచ్చేసరికి? చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. కర్రీస్ కానీ ఐటమ్స్ కానీ ఎనీ ఐటమ్స్ చాలా బాగుంది. రెగ్యులర్గా వస్తుంటారా మీరు? రెగ్యులర్గా వస్తాను. మార్నింగ్ వస్తాను, ఆఫ్టర్నూన్ నైట్ ఈవినింగ్ టైం వస్తాను, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వస్తాను, కంపల్సరీ తింటాను. 3 పూటలు వచ్చి ఇక్కడ తింటున్నారు అన్నా క్యాంటీన్లో. ఉదయం ఏం పెడుతుంటారు ఇక్కడ? ఉదయం ఇడ్లీ, సాంబారు, తర్వాత ఉప్మా, ఇవన్నీ ఐటమ్స్ పెడుతుంటారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి? ఈవినింగ్ వచ్చేసి పప్పు, సాంబారు, చట్నీ అని ఆల్. ఎలా ఉంటుంది క్వాలిటీ? ఎలా ఉంటుంది? 5 రూపాయలకు పెడుతున్నారా అనేసి నార్మల్గా పెడుతున్నారా లేక బాగా పెడుతున్నారా? 5 రూపాయలు అనే మాట కంటే అన్నదానం చేయటం అనేది గొప్ప. ముందు 5 రూపీస్ ఉంటాయి. 5 రూపాయలకి టీ కూడా రావట్లేదు. అలాంటిది 5 రూపాయలకి 3 పూటల భోజనం అంటే మామూలు విషయం కాదు. ఎవరికి చేయని పథకం ఇది. కానీ అంటే ఆఫ్టర్ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని మొత్తం ఆఫ్ చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి అన్నం పెట్టాలి, అది కాన్సెప్ట్. ఎన్టీ రామారావు గారి కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్ చేశారు. ప్రతి పేదవాడు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతివాడు భోజనం చేయాలని చెప్పేసి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది కదా. ఏం చెప్తారు ఈ పథకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడుకి ముఖ్యంగా ఏం చెప్తారు? ఈ పథకం పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క కార్మికుడు, ఇప్పుడు నేను కాలేజీలు చేస్తాను, ఇప్పుడు బయట పనిచేసి కూడా ఉంటారు. ప్రతి ఒక్క కార్మికుడు కూడా పొట్ట నిండా సుఖంగా అన్నం తినాలంటే ఇది క్యాంటీన్. ఎందుకంటే 5 రూపాయలు అంటే ఎవరైనా అడిగితే ఇస్తారు. ఇప్పుడు బయట 100 రూపాయలు, 110 రూపాయలు ఉంది రైస్ అన్న, ఎవరు ఇవ్వలేదు కదా. అంతా ప్రతి ఒక్క పేదవాడికి కూడా అవసరానికి ఉపయోగపడేది ఏంటంటే రైస్. 3 పూటలు తింటున్నామంటే అది ఆయన గొప్పతనం, అది చంద్రబాబు గారి గొప్పతనం. అది మరి గత ప్రభుత్వం ఈ పథకాన్ని కంటిన్యూ చేయలేదు కదా, ఎందుకంటే ఇది పథకం మంచిది కాదు. పథకం కంటిన్యూ చేయలేదంటే ప్రతీకారం, రివెంజ్ చంద్రబాబు మీద రివెంజ్ తీసుకోవడం కోసమే పథకాన్ని డిలే చేశాడు. ఆయనకు ఇష్టం వచ్చిన విధంగా వాడుకున్నాడు. దాంట్లో సచివాలయం పెట్టడం కానీ, క్లోజ్ చేయడం కానీ, మేబీ ఆయన మీద కోపంతోనే అలా చేయడం వల్ల ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. ఎదుటి వాడిని దెబ్బ కొట్టాలని చూస్తుంటే దేవుడే దెబ్బ కొడతాడు. అలా ఉన్న పరిస్థితి పెట్టడం వల్ల ప్రతి పేదవాడికి ఉపయోగపడుతుంది అంటారు. అందరికీ ఉపయోగపడదు, ప్రతి పేదవాడికి కదా, ప్రతి ఒక్కళ్ళకి ఆనందనాలను ఆకలితో ఉండకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మరి ఈ పథకాన్ని గురించి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ పథకం కోసం ఏం పెడుతున్నారు, 5 రూపాయలకు ముష్టి అన్నం పెడుతున్నారని చెప్పి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళు కావచ్చు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అన్న సంబరాల రాంబాబు అంటారు, ఆయనకు పెట్టడం చేత కాదు, పెట్టేవాడిని విమర్శిస్తారు. ఎందుకంటే మీకు పెట్టడం చేత అయితే పెట్టండి, పెట్టేవాళ్ళకి ఎందుకు విమర్శిస్తారు? ముష్టి అనే దాన్ని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ రాజధాని ఉంది, శ్మశానం అన్నారు. ఈరోజు శ్మశానం అన్నదాన్ని ఈరోజు ఎట్లా చేస్తున్నారు? ముష్టి అనుకుంటే ఎలాగా? ముష్టి అనుకుంటే వీళ్ళందరూ ముష్టి తినేవాళ్ళు అన్నారు. మరి మీరు పెట్టలేదు, మరి ముష్టి, మరి పలహారం పెట్టచ్చు కదా. ముష్టి అంటున్నారు, పలహారం పెట్టచ్చు కదా. మరి పెట్టే చేత కాదు మీకు. ఏదన్నా మీకు కూలగొట్టడం, పడగొట్టడం తప్ప పేదవాడికి న్యాయం చేయడం లేదు. లేనప్పుడు ఎలా మాట్లాడతారు? ఆయన సంబరాలు రాంబాబు అయిపోయాడు, ఆయనకు వాల్యూ లేదు అన్నప్పుడు ఎలా మాట్లాడతారు ఆయన? అది కరెక్ట్ కాదు కదా. పబ్లిక్ యూజ్ చేసుకోవాలి, ఏ పార్టీలతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆకలితో ఉన్నవాడు పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం కాబట్టి చాలా అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు గారిని చాలా అప్రిషియేట్ చేయాలి, మా ఒపీనియన్. అది ఏం చేస్తుంటారన్నా మీరు? ఆటో తోలుతాం. ఇక్కడ ఎంత వస్తుంది రోజుకి ఆటో ద్వారా? ఒక రోజు వస్తే ఒక రోజు చెప్పలేం, గాలిపాట వ్యాపారం. ఈ అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ఉపయోగం ఏమన్నా పేదలకు కానీ కార్మికులకు కానీ? అందరికీ ఉపయోగం. ఎంత తీసుకుంటున్నారన్న ఇక్కడ? 5 రూపాయలు. 5 రూపాయలు తీసుకుంటారు. కడుపు నిండా భోజనం పెడుతున్నారా? ఎలా టేస్ట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. కూరలు అన్నీ బాగానే ఉంటాయి, నాణ్యత లేకుండా ఉంటున్నాయి? లేదు, అంత బాగానే క్వాలిటీ ఉంటుంది. మరి 5 రూపాయలకి ఈ భోజనం పెడుతున్నారు, బయట తినాలంటే ఎంత అవుతుందన్న మీకు? 150 రూపాయలు అట్లా. అంటే మీరు సంపాదించే దాంట్లో 150 రూపాయలు భోజనం ఖర్చు పెట్టాల్సి వచ్చేది. సో అట్లాంటిది మీకు 5 రూపాయలకే మరి అయిపోతుంది కదా. ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడుకి? ఎందుకంటే మీకోసం ఇంత మంచి పథకం పెట్టారు కదా, ఆయనకి ఏం చెప్తారు? ఆనందమే, పెట్టాడంటే ఆనందమే, అందరూ ఆనందపడతారు. ప్రజలంతా అన్నా క్యాంటీన్ వల్ల అయితే ఎవరికి ఇబ్బంది లేదు కదా, దీనివల్ల అందరికి ఉపయోగమే కదా. హ్యాపీ. మరి గత ప్రభుత్వంలో ఈ పథకం వల్ల ఉపయోగం లేదని చెప్పి తీసేశారు కదా గత ప్రభుత్వం వాళ్ళు, వైసీపీ వాళ్ళు. మన టీడీపీ వస్తేనే ఏదైనా పథకాలు కానీ ఏదైనా. ఒక ఆటో డ్రైవర్గా మీరు చెప్పండి, అన్నా క్యాంటీన్ వల్ల మంచి ఉపయోగం జరుగుతుందా మీకు? లేదంటే ఇంతకుముందు వాహన మిత్ర అని చెప్పి 10,000 వేసేవారు కదా, దానివల్ల మీకు మంచి జరిగిందా? మాకు దానివల్ల మేము ఏ రోజు కూడా ఆశపడేది లేదు, ఏం లేదు. టీడీపీ ఉంటేనే బెటర్. రోడ్లు కూడా బాగుపడినట్టు ఉన్నాయి కదా ఇప్పుడు? రోడ్లన్నీ బాగుంటాయి. ఇంతకుముందు గుంతల రోడ్లలో మీరు ఆటో నడిపి ఇబ్బందులు పడేవాళ్ళు, మరి అంతే. అయితే అన్నా క్యాంటీన్ వల్ల అయితే ఉపయోగం బాగుంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.